ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీ కష్టాలన్నీ పోయి మీకు మంచి రోజులు వచ్చాయి. ఇక మీద మీకు కష్టాలు రావని అర్థం. అలాగే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కోటీశ్వర్లు కాబోతున్నారు. అలాగే కామెంట్ బాక్స్లో జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి. మీరు కోటీశ్వర్లు అవుతారు. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీ అదృష్టం మారి మంచి రోజులు వచ్చాయి మీకు. మీరు కోటీశ్వర్లు కాబోతున్నారు. అలాగే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీరు కోటీశ్వర్లు కాబోతున్నారు. ఇది తథ్యం. అలాగే కామెంట్ బాక్స్లో జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి. మీరు కోటీశ్వర్లు అవుతారు. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీ దుఃఖాలన్నీ పోయి మీకు ఆనందకరమైన రోజులు స్టార్ట్ అయ్యాయి. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఆనందంగా ఉంటారు. ఇది తథ్యం. అలాగే మీరు కోటీశ్వర్ కాబోతున్నారు. ఇది తథ్యం. అలాగే కామెంట్ బాక్స్లో జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి. మీరు కోటీశ్వర్లు అవుతారు. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందనంటే మీరు గొప్ప కోటీశ్వర్లు కాబోతున్నారు. అలాగే మీకు చెడ్డ రోజులన్నీ పోయి మీకు అన్నీ వచ్చేవన్నీ మంచి రోజులనే అర్థం. అలాగే మీరు కోటీశ్వర్లు కాబోతున్నారు. ఇది తథ్యం. అలాగే మీరు కామెంట్ బాక్స్లో జై లక్ష్మీమాత అని కామెంట్ చేయండి. మీరు కోటీశ్వర్లు అవుతారు. ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అని అంటే మీకు చెడ్డ రోజులన్నీ పోయి ఇక మీదట వచ్చేటివన్నీ మంచి రోజులే, గొప్ప రోజులే, మీరు చేసేవన్నీ కలిసి వచ్చే రోజులే. అలాగే మీ కళలన్నీ నెరవేరే రోజులే అని అర్థం. అలాగే మీరు కోటీశ్వర్లు కాబోతున్నారు అనేది తథ్యం. అలాగే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కోటీశ్వర్లు కాబోతున్నారు. ఇది తథ్యం. అలాగే కామెంట్ బాక్స్లో జై లక్ష్మీ మాత అని కామెంట్ పెట్టండి. మీరు కోటీశ్వర్లు అవుతారు. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందనంటే మీకు మంచి రోజులు వచ్చాయి. మీకు ఎనలేని సంపద రాబోతుందని అర్థం. మీకు తెలియగానే మీకు ఏదో దారుల నుంచి మీకు గొప్ప సంపద వస్తుందని అర్థం. అలాగే మీ కష్టానికి తగ్గ ఫలితం అందబోతుందని అర్థం. అలాగే ఈ వీడియో చూసుకుంటూ మీకు కావాల్సినవి అన్నీ కోరుకోండి, అవి నిజం కాబోతున్నాయి. అలాగే మీకు ఏ డబ్బు కావాలన్నా ఈ వీడియో చూసుకుంటూ అడగండి, మీకు కావాల్సినవి అన్నీ వెంటనే వస్తూ ఉంటాయి. ఈ విధంగా చెయ్యండి, మీరు కోటీశ్వర్లు అవుతారు. ఇది తథ్యం. అలాగే మీరు అడిగేటివన్నీ నిజాయితీగా మీరు కావాల్సినవి అడగడం వలన మీకు ముందు వచ్చి ఉంటాయి. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉంటే ఏదైనా వస్తూనే ఉంటుంది. ఇది తథ్యం. అలాగే మీరు కోరుకున్నవి మీకు చెందుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు నిజాయితీగా అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు నిజాయితీగా అడగండి. మీకు కావాల్సినవన్నీ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మీరు నిజాయితీ పరులు, కోటీశ్వర్లు కాబోతున్నారు. అలాగే కామెంట్ బాక్స్లో జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి. మీరు కోటీశ్వర్లు అవుతారు.